ఎండెడ్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహణ. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కామెంట్స్. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, మహిళా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. రానున్న కాలంలో ప్రసన్నకుమార్ రెడ్డికి తగిన గుణపాఠం ఖచ్చితంగా చెబుతాం. మహిళల రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నాయకుల తీరును రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి నాయకులను రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలి. నెల్లూరు జిల్లాలో మహిళా నేతలను అసభ్యంగా మాట్లాడుతూ కొత్త రాజకీయాలకు వైసీపీ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాజకీయాలు చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళందరి మీద ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం, అందరికీ ఖబర్దార్ తెలుగుదేశం పార్టీ మహిళలందరికీ కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది. రేపు పొద్దున 33% మహిళలు రేపు అసెంబ్లీలో కూర్చోబోతా ఉన్నారు. ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా మా గౌరవ అధ్యక్షులు, అలాగే మా నాయకులు, మా యువ నాయకులు, అలాగే మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా కూడా మార్పు తీసుకురావడానికి, అలాగే దీని మీద కఠిన చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. పాలసీలు కూడా కొన్ని మేక్ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా నుంచి కానీ, సోషల్ మీడియా గురించి కానీ, ఇట్లా మాట్లాడే రాజకీయ నాయకుల పట్ల కానీ ఒక కఠినమైన పాలసీలు కూడా, చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. వారి మీద ఇటువంటి నీచమైన ఆరోపణలు చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఒక లైన్ అనేది ఖచ్చితంగా లైన్ మెయింటైన్ చేయాలి. ఎవరైనా కూడా అది ఎవరైనా దానికి అతీతులు కాదు. మహిళలని అవమానించినప్పుడు చరిత్ర చెప్తా ఉంది, మహిళలని అవమానించిన ఎవరు కూడా బాగుపడిన సందర్భం లేదు. రాజులు లేదు, రాజ్యాలు లేదు, ఏదైనా కూడా బాగుపడిన సందర్భం లేదు. అది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకొని ముందుకి వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. అలాగే మనం ఒకసారి మాకు ఉదయగిరి నియోజకవర్గంలో ఒకసారి కానీ మీరు చూస్తే గత సంవత్సరం రోజులుగా కూడా మహిళల జోలికి వచ్చిన ఎవరిని కూడా ఉపేక్షించిన పరిస్థితి లేదు. నేను మాటలు చెప్పడం కాదు, సంవత్సరం రోజుల్లో ఒకసారి కానీ మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఎవరైనా క్లియర్గా తెలుస్తుంది. ఈ రోజున మహిళల జోలికి ఎవరైనా రావాలన్నా, వాళ్ళని తిట్టాలన్నా, వాళ్ళ మీద చేయి చేసుకోవాలన్నా కూడా వణికే పరిస్థితి తీసుకొచ్చాం ఉదయగిరి నియోజకవర్గంలో. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా మహిళలకు అండగా ఉండడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ వర్క్ ప్లేసుల్లో కానీ ఎక్కడైనా కూడా వారిని ఎవరు వాళ్ళ జోలికి వచ్చినా, ఎవరిని వాళ్ళ అబ్యూజివ్గా మాట్లాడినా కూడా సహించాల్సిన అవసరం లేదు. అందరూ కూడా సమాజం అంతా మీ వెనకాల ఉంటుంది. ఈ రోజున వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి కుటుంబం వెనక, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం వెనకాల ఉదయగిరి నియోజకవర్గం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు అందరం మేము అండగా ఉంటాము. మీరు ఎక్కడా కూడా దీన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో కూడా వైసీపీ నుంచి ఏ లీడర్ కూడా మాట్లాడకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో మన పార్టీ పెట్టిన తర్వాత ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఎవరు కూడా మహిళల్ని కించపరిచి మాట్లాడని పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు కూడా అది మాకు ఆ సంస్కారం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అన్న ఎన్టీఆర్ గారిని నేర్పించిన పార్టీ ఇది. క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఏ రోజు కూడా లైన్ దాటి బిహేవ్ చేయలేదు. ఆ లైన్ దాటాల్సిన అవసరం లేదు. అలాగే కూడా కొంతమంది ఎక్కడైనా కూడా మనకు చిన్న వీడియోలు చేయడం, క్లిప్పులు చేయడం, తర్వాత విపరీతమైన థంబ్నెయిల్స్ పెట్టడం, ఇది కూడా మానుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఎవరికి ఒరిగేది ఏమి లేదు. అనవసరంగా మీకైనా కూడా అంతగా కావాలనుకుంటే కష్టపడి 4 రూపాయలు సంపాదించుకునే మార్గం చూడాలి, కానీ పనికి మాలిన్యాన్ని పెట్టి యూట్యూబ్లో పెట్టి వీడియోలు పెట్టి వాటి మీద థంబ్నెయిల్స్ పెట్టి వాటిని ఎంజాయ్ చేసుకుంటా అది ఎవరికి ఉపయోగం, సమాజానికి ఉపయోగం. అటువంటి వాళ్ళ పట్ల కూడా మీరు జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఒక కన్నేసి ఉంచి వాళ్ళను కూడా మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే జర్నలిస్టు మిత్రులు అందరికీ కూడా ఇది అంటగట్టే ప్రయత్నం చేస్తారు ఫ్యూచర్లో. కొంతమంది బ్లాక్మెయిలింగ్ బచ్చాలు కొంతమంది అక్కడ ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో కూడా ఒకరిద్దరు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. దయచేసి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి రాష్ట్రం అంతా కూడా అందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. మహిళలందరూ కూడా ఎవరిని ఎక్కడ ఒప్పించాల్సిన అవసరం లేదు. మీ అందరి వెనకాల మా పార్టీ ఉంటుంది. ప్రభుత్వం తరఫున ఏ సహాయం కావాలన్నా కూడా చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే మీరు రాజకీయాల్లో ఏదన్నా విధానాలు బాగలేకపోతే, పనులు చేయకపోతే రాజకీయంగా మాట్లాడండి, విధానాలని పాలసీ పరంగా మాట్లాడండి. సమాధానం చెప్పడానికి కానీ, కరెక్ట్ చేసుకోవడానికి కానీ మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.